హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ చౌహాన్ వెంకటేష్. యస్, సో బిఫోర్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి 10 సెకండ్స్ ఈ క్లిప్ని ఇక్కడ వస్తున్న ఈ క్లిప్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి మీరు గమనించండి. అండ్ జెన్యున్గా దీని గురించి మీ కామెంట్ అనేది కింద చేయండి. ఐ హోప్ ఆ క్లిప్ మీకు ఏందో అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్ వీడియో అనమాట. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సిరీస్లో సెకండ్ వీడియో దేని గురించి అంటే, వీడియోలో నేను నా వర్క్ అనేది మొత్తం షార్ట్ లిస్ట్ అనేది చేసుకోవడం అనేది జరిగిందనమాట. షార్ట్ లిస్ట్ చేసుకోవడం అంటే మీన్స్ నేను ఇప్పటివరకు నేను 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్లో 5 సెమిస్టర్స్లో ఇప్పటివరకు నేను ఏమేమి నేర్చుకున్నా, దాంతోపాటు నేను నెక్స్ట్ ఈ సెమిస్టర్లో నేను పక్కా ప్లేస్మెంట్ క్రాక్ చేయడానికి నాకు కావాల్సినవి ఏవి అనవసరంగా నేను యాడ్ చేసుకున్నవి ఏవి అనేవి వాటిని మొత్తానికి ఒక క్లియర్ కట్గా నేను షార్ట్ లిస్ట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను కొంచెం వర్డ్ ప్రెస్కి సంబంధించినవి నేర్చుకున్నా, కొంచెం వెబ్ డెవలప్మెంట్కి సంబంధించినవి నేర్చుకున్నా, కొంచెం డేటా అనాలిటిక్స్కి సంబంధించినవి నేర్చుకున్నా, దాని తర్వాత కొంచెం డిజైనింగ్కి సంబంధించినవి నేర్చుకున్నా. ఇవన్నీ ఇలా అన్నీ ఒకే దగ్గర మిక్చర్ చేసుకొని నేర్చుకోవడం అంటే క్లమ్జీగా నేర్చుకున్నా కదా. వీటి నుంచి నేను ఏ రోల్కి ఎంతవరకు నేర్చుకున్నా, నేను ఏ రోల్కి ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి స్కిల్స్ని నేను నా రెజ్యూమ్లో యాడ్ చేసి మరి ఆ రెజ్యూమేని అప్డేట్ చేయాలి అనే వాటి గురించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ అనేది చేసుకుంటాను. దానికోసం నేను వన్ డే మొత్తం టైం స్పెండ్ చేసి నేను ఈ వర్క్ అనేది షార్ట్ లిస్ట్ చేసుకోవడం. దాని తర్వాత ఇంకా నేను ఉన్న ఈ 6 months టైంలో నేను ఏం నేర్చుకొని నేను నా రెజ్యూమ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. తప్పకుండా నెససరీ నేను ఇది నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాగానే జాబ్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు నేను లాస్ట్ టైం కొన్ని వీడియోలలో చెప్పినట్టుగా నేను హైయర్ ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ అనేది ఏమి ఇవ్వలేదు, ప్లాన్స్ అనేవి ఏం లేవు. కాబట్టి తప్పకుండా నేను జాబ్ అనేది చేయాలి. అందువరకు ఈ 6 months మిగిలిన ఈ 6 months టైం లాస్ట్ సెమిస్టర్ ఫుల్గా యూస్ చేసుకొని పక్కా జాబ్ క్రాక్ చేయాలనేది నా ఏం అన్నమాట. అందులో భాగంగా ఈ సిరీస్ అనేది స్టార్ట్. ఒకసారిగా షార్ట్ లిస్ట్ చేసుకున్న వాటి గురించి మాట్లాడుకుంటే, నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ అంటే ఎక్కువ పర్సంటేజ్లో నేను నేర్చుకున్న 2 things ఏంటి అంటే, వెబ్ డెవలప్మెంట్ గురించి HTML, CSS, జావాస్క్రిప్ట్, దాని తర్వాత పైథాన్ లాంటివి. దాంతో పాటుగా వర్డ్ ప్రెస్ని నేర్చుకున్నా. వర్డ్ ప్రెస్ అంటే ఫుల్ వచ్చు నాకు. నెక్స్ట్ మంత్ నేను ఈ ఫ్రీలాన్సింగ్ గురించి ఒక కొత్త అప్డేట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఐ హోప్ ఆ అప్డేట్ మీకు పక్కా నచ్చుతుంది. దాంతోపాటు మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ఎలా చేయాలి ఆ ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది జనవరిలో ఒక వీడియో అయితే చేయాలని అనుకుంటున్నాను. వెబ్సైట్కి సంబంధించిన వర్క్ అనేది అవుతుంది. అది నా యొక్క పార్ట్ టైం కిందకి, అంటే నేను వన్ డేలో 2 or 3 hours, 1 or 2 hours అలా నా ఇంట్రెస్ట్ని బట్టి నేను ఆ వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి కేటాయించుకున్న వర్క్. కాబట్టి ఆ వర్క్ మొత్తం వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ అనేది నాకు ఫ్రీలాన్సింగ్గా పార్ట్ టైం వర్క్గా నేను దాన్ని కేటాయించుకున్నాను. బట్ నేను యాక్టివ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి, నేను జాబ్ చేయడానికి పక్కా నాకు కావాల్సిన స్కిల్స్ ఏంది, నేను నేర్చుకున్న స్కిల్స్ ఏంది అంటే, నేను డేటా అనాలిటిక్ రోల్స్కి అప్లై చేయాలని అనుకుంటున్నాను. ఆ రోల్స్లోనే నేను నా ప్రొఫెషనల్ లైఫ్ని కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనేది వాటి గురించి ముందు నేను చెప్తాను. ముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. బట్ ప్రెజెంట్ వచ్చేసి డేటా అనాలిటిక్స్కి సంబంధించి నా దగ్గర ఉన్న స్కిల్స్ ఏంది, నేను నేర్చుకున్న ఇప్పటివరకు నాకు వచ్చిన స్కిల్స్ ఏంది అనేది చూస్తే, ఎక్సెల్ అన్నమాట. ఎక్సెల్ అనేది బేసిక్ వచ్చు, కొంచెం అడ్వాన్స్ లెవెల్ కాదు. నేను అడ్వాన్స్ లెవెల్కి కొంచెం ప్రిపేర్ అనేది అవ్వాలి. అవి ఎలా ప్రిపేర్ అవుతానో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ అనేది చేసుకుంటాను. సెకండ్ థింగ్ వచ్చేసి పవర్ బిఐ నాకు ఫుల్గా వచ్చు. నేను పవర్ బిఐని లాస్ట్ 6-7 months నుంచి నేర్చుకుంటున్నాను. డిఫరెంట్ వర్క్స్ అనేవి చేశాను. కావాలంటే నా పోర్ట్ఫోలియో, నేను క్రియేట్ చేసుకున్న పోర్ట్ఫోలియోలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి చూడండి. ఇక్కడ చూడండి, ఇవి ఆ పోర్ట్ఫోలియో అన్నమాట. ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఇవి ప్రాక్టీస్ కోసం చేసినవి. ఇన్కేస్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి ఆ గిట్హబ్ లింక్ కూడా నేను కింద ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ నుంచి మీరు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. నాకు పవర్ బిఐ అనేది వచ్చు. పవర్ బిఐని నేను AI టూల్స్ ద్వారా ఎలా జనరేట్ చేయాలి వాటి గురించి కొంచెం ఒక 2-3 క్లాసెస్ ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. యాజ్ ఏ బిగినర్గా పవర్ బిఐ నాకు ఎంత డేటా అనాలిటిక్స్కి కావాల్సిన పవర్ బిఐ నాలెడ్జ్ ఎంత ఉందో అంత ఉంది అని నేను అనుకుంటున్నాను. థర్డ్ థింగ్ వచ్చేసి SQL అండ్ పైథాన్ అనేది నేను నా గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ లైఫ్ నుంచి వస్తూనే ఉన్నాను. అది నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా, నేను ఇది పర్ఫెక్ట్ కాదా అనేది నాకు అంతగా క్లారిటీ అనేది వస్తలేదు ఇప్పటికీ. మేబీ నాది ల్యాక్ ఆఫ్ థియరీ నాలెడ్జ్ అనుకుంటా. నేను ప్రాక్టీస్ అనేది చాలా మితిమీరి చేసేస్తున్నా అనుకుంటా, కన్సిస్టెంట్ లేకుండా. కాబట్టి పైథాన్ని నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇప్పటికీ వన్ ప్రాజెక్ట్ అనేది చేసిన పైథాన్లో. ఇంకా ప్రాక్టీస్ కోసం పైథాన్ ప్రాజెక్టులు అనేవి చేయాలని అనుకుంటున్నాను. SQL అనగా SQL వచ్చేసి నాకు బేసిక్స్ వచ్చు. బేసిక్స్ అంటే ఎలా డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తారు, ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎలా టేబుల్స్ని క్రియేట్ చేస్తారు, ఎలా హెడ్డింగ్స్ని వాటిని
వాల్యూస్‌ని ఇంక్లూడ్ చేస్తారు, ఎలా అప్డేట్ చేస్తారు వాటి గురించి తెలుసు. వాటి గురించి ఎక్కువగా నేను ఇంకా వర్క్ అనేది చేయలేదు. దట్టు నేను ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నది అప్నా కాలేజ్ యూట్యూబ్ ఛానెల్‌లో శ్రద్ధా దీది చెప్పిన ఒక వన్ షాట్ వీడియో ఉంది కదా! దాన్ని సూపర్ అంటే సూపర్ అసలు. ఇన్‌కేస్ మీరు గిట్టంగా ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలి అని అనుకుంటే ఒకసారి వెళ్లి అప్నా కాలేజ్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. వాళ్ళు ఆహ్, ఆ దీది, అమన్ భయ్య ఇద్దరు ఎంత బాగా అంటే అంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నేను ఒక టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎక్కువగా నేను యూట్యూబ్ ఛానెల్‌నే యూజ్ చేస్తూ ఉంటాను. ఈ క్లిప్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హైదరాబాద్‌లో ఒక జాబ్ మేళాకు వెళ్ళడం అనేది జరిగింది. ఒకటే జాబ్ మేళా కాదు. తను రాండమ్‌లీ వీక్లీ వన్స్ ఈ జాబ్ మేళాస్‌కి కొన్ని డ్రైవ్స్‌కి అలా వెళ్తూనే ఉంటాడు. ఒకసారి తను స్టేటస్ పెట్టుకుంటే నేను చూసి నాకు సెండ్ చేయరా ఒకసారి అంటే తను నాకు సెండ్ చేయడం వల్ల నేను దీన్ని చూసాను. ఎంత అంటే ఎంత ఘోరంగా అనిపిస్తుంది కదా! కొన్నిసార్లు పాపం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏందిరా బాబు ఇది అనిపించేటట్టు. కొన్నిసార్లు వాళ్ళ టైం వాళ్ళే వేస్ట్ చేసుకున్నారు. మేబీ గ్రాడ్యుయేషన్ టైంలో అనే ఫీలింగ్ అనేది వచ్చింది. బికాజ్ అలాంటి పరిస్థితి నాకు రావద్దు అనే నేను ఈ సీరీస్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. దట్టు ప్రాపర్ ప్లానింగ్ తోటి పక్కా జాబ్ క్రాక్ చేసి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఇలా కంప్లీట్ కాంగానే ఇలా జాబ్‌కి వెళ్ళిపోవాలనేది నా ప్లాన్ అన్నమాట. దానికోసమే ఈ సీరీస్ అనేది. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీకు కూడా కొంచెం మోటివేట్ అనేది అవుతుంది. ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్‌లో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటివి ఫాలో కాకూడదు. దాంతో పాటు మనం జనరల్‌గా చేసే మిస్టేక్స్ ఏంది, మనం జనరల్‌గా ఎక్కడ మన ఆహ్, ఎక్కడ బ్యాక్ అయిపోతాం, ఇలాంటి స్టేజ్‌లో మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. వాటి గురించి ఈ సీరీస్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి నేను నా దగ్గర ఉన్నవి ఇవి. దాంతో పాటు నేను చేయాల్సినవి ఇవి అని అన్నాను గదా! ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఇంతే అన్నమాట. చాలా షార్ట్ వీడియో, ఇంకా లాంగ్ లేదు. నా ఈ 6 మంత్స్ జర్నీలో 6 మంత్స్ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ జర్నీలో మీరు కూడా నాతో తోడుంటారని అనుకుంటున్నాను. మీరు ఎలాంటి సజెషన్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ అనేది తప్పకుండా చేయండి. మీ సజెషన్స్, ఫీడ్‌బ్యాక్స్ అనేవి నాకు చాలా అంటే చాలా నెసెసరీ అన్నమాట.